40,000 డైనింగ్ టేబుల్ ఉన్నా గానీ, నలుగురం కూర్చొని కింద కూర్చొని తింటేనే ఆ ఆనందమే వేరు గదా అండి. మా ఇంట్లో డైనింగ్ టేబుల్ అదేదో డెకరేషన్ పర్పస్‌గే ఉంది. మా ఆయన అప్పుడప్పుడు ఉంటారు. అసలది తెచ్చుకొని ఎందుకు సప్పు అనేసి. నాకేమో అట్లా కూర్చొని తినడం అంటే అస్సలకే ఇష్టం ఉండదండి. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరెలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి మంచి టేస్టీ స్నాక్ అండి. మొక్కజొన్న కంకులతో అప్పాలు చేసిన అది ఆ వ్లాగ్ చూపిస్తా. ఇక్కడేమో నిన్న వెడ్నెస్డే కదా, ఇక వెడ్నెస్డే అంటే వెజ్ రెసిపీసే ఉంటాయి. అసలు మా ఫ్రెండ్స్ అందరికీ తెలుస్తుందండి, వెజ్ సాటర్డే వెడ్నెస్డే వచ్చిందంటే మా ఇంట్లో కామన్గా ఉండేది పప్పుచారు, ఆలు ఫ్రై. పప్పుచారు అయితే కామన్, ఇక వేరే ఫ్రైస్ అయితే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇక నిన్న డబల్ కా మీఠా కూడా వేసిన, అసలు ఎంత టేస్టీగా ఉందో అండి. సూపర్ అంటే సూపర్ ఉంది, నోట్లో వేస్తే కరిగిపోతుంది. ఇక పాపడాలు కూడా వేయించనండి. మా వారికి ఇలా ప్లేట్ పట్టుకోమంటే పాపం ఆయన ఒకటే నవ్వు. ఆ ప్లేట్ ఏమో ఆగట్లేదు, నువ్వు కెమెరా తీయడం ఆపేయవే తల్లి అనేసి పాపం అనేసి ఫస్ట్ అయితే తనకు పెట్టేసిన తర్వాత నేను మిగతా వీడియో తీసుకుంటా అనేసి ఫస్ట్ అయితే ఇక్కడ మా వారికి అయితే పెట్టేసిన. ఇంకా పెట్టేసి నేను ఇక్కడ వీడియో గురించి చెప్దామని అనుకుంటే మా పిల్లలేమో టీవీ పెట్టిరండి. ఆ టీవీలో సాంగ్స్ వస్తున్నాయి, అవి పడిందనుకో కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది, మళ్ళీ ఎందుకు వచ్చిన బాధ అనేసి ఇక మళ్ళీ అదైతే ఆఫ్ చేసిన. ఇక్కడ మా పాపకి, మా బాబుకి, మా వారికి అయితే వేసిస్తున్నా. నేను కూడా సూపర్ టేస్టీ లంచ్ అండి. ఇంకా అసలు నాకు నాన్ వెజ్ రెసిపీస్ కంటే వెజ్ రెసిపీస్ అంటేనే చాలా చాలా ఇష్టం. మనం నార్మల్గా కూడా చూడండి, చికెన్ మటన్తో తిన్న దానికంటే మనం ఇలా వెజ్తో తింటే మస్తు టేస్ట్ ఉంటాయి కదా, అంటే ఎక్కువగా తింటాం. నాన్ వెజ్ అయితే ఒక్కసారి తినగానే నెక్స్ట్ పూటకి అబ్బా మళ్ళీ ఇదే తినాలా అనిపిస్తుంది. అదే ఈ పప్పుచారు, ఆలు ఫ్రైలు ఇట్లాంటివి అయినాయి అనుకో, సాయంత్రం కాగానే నాకు మళ్ళీ ఆకలిస్తుందండి అంత ఇష్టంగా. ఇంకా నేనైతే మా ఇంట్లో పప్పుచారు చేస్తానైతే పొద్దున తింటా, మధ్యాహ్నం తింటా, సాయంత్రం పప్పుచారుతోనే తింటా. అంత ఇష్టంగా తింటా అన్నట్టు పప్పుచారుతోటి. ఇంకా చికెన్ తోటి అంతే అంత ఇష్టంగా తినలేనండి. ఇక లంచ్ అంతా అయిపోయిన తర్వాత కాసేపు పడుకొని లేచేసినాక ఇక మా వాడు మమ్మీ స్నాక్స్ అంటనే ఉంటాడు. ఇక సర్లే నాన్న అనేసి వాళ్ళ డాడీ ముందు రోజు మక్క కంకులు తీసుకొచ్చిండు. ఇక అవి అందరం కలిసి ఒలిచినాం. నలుగురం కలిసి 4 కంకులు ఒలిసేసరికి సేపట్లో అయితే అండి తొందరనే అయిపోయినాయి. ఇక ఒలిచిన తర్వాత కొంచెం చెరిగి మంచిగా కడిగి ఆరబెట్టిన. ఎందుకంటే బయట కంకులు ఉంటాయి కదా అండి, అసలే వర్షాలు పడుతున్నాయి, ఇక ఈగలు బాగా వాలుతూ ఉంటాయి కదా, అందుకే కొంచెం కడిగి ఆరబెట్టి ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకుంటున్నా. ఇక్కడైతే మా చిన్నప్పుడైతే మాకే పండేటి అండి ఈ మొక్కజొన్న కంకులు, మా పెరట్లోనే పండేటి అన్నమాట. పండితే అసలు మా అమ్మ వాళ్ళు, మా చిన్నమ్మ వాళ్ళు వాళ్ళందరూ కలిసి ఈ కంకులు చేసిన రోజు ఒక డే అంతా పట్టేదన్నమాట. అందరూ కలిసి ఒకటే రోజు ఒలుచుకొని దాన్ని రోట్లో వేసి దంచుకొని తర్వాత అప్పాలు చేసుకొని కాల్చుకొని మళ్ళీ అవే అప్పాలని 4 ఇండ్లకు 4 వంచుకొని తినేవాళ్ళం. అసలు ఆ హ్యాపీనెస్ ఆ రోజులే మళ్ళీ రావండి నిజంగా. ఇక తర్వాత కొంచెం మా ఓడికి స్వీట్ అప్పాలు చేయమంటే అందులో కొంచెం తీసేసి స్వీట్ అప్పాల కోసం పక్కకు పెట్టేసిన. ఇక తర్వాత మిగతా దాంట్లో అసలు ఇలా పచ్చికారం వేస్తే మస్తు ఉండేటి. కరెంటు పోయిందండి, మిక్సీ పడదామంటే టైంకి కరెంటు పోయింది. ఇక మిక్సీ పట్టే అంత లేదు. అప్పటికే మా వాడు మమ్మీ ఆకలి అనేసి ఒకటే అంటున్నాడు. సర్లే అనేసి కారం పొడి వేసేసి చేసేసిన. మళ్ళీ ఒకసారి తెచ్చినప్పుడు మళ్ళీ పచ్చి కారంతో చేసి చూపిస్తాను మీకు. తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, కారం, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర ఇవి వేసుకోవాలి. నాకెందుకో ఇందులో ఉల్లిపాయలు వేస్తే నచ్చవండి. కొంతమంది ఉల్లిపాయలు కూడా వేసుకుంటారు, కానీ నాకు ఎందుకో ఇందులో ఉల్లిపాయలు వేస్తే ఈ కార్న్ ఫ్లేవర్ ఎక్కువగా తగలదు. ఇక తర్వాత వాటిని ఇట్లా అప్పల్లాగా వేసేసుకొని సలసలా మసులుతున్న ఆయిల్లో వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉంటాయి. మా వారికి నచ్చిన ఏకైక హాట్ స్నాక్ ఉంది అంటే అది ఈ మక్క గారెలు ఒక్కటే అండి. ఆయనకి ఎక్కువగా స్వీట్ అంటేనే ఇష్టం, హాట్ అస్సలు తినడు. ఏదైనా గారెలో ముద్దగారెలో అట్లా వేస్తే ఆయన ఏదో అట్లా నా బాధకు ఒకటి తింటాడు తప్ప ఆయన ఇష్టంగా అయితే తినడు. కాకపోతే ఈ మక్క కంక గారెలు మాత్రం మస్తు ఇష్టంగా తింటాడు. ఇక మా అత్తమ్మ కూడా మేము ఎప్పుడైనా పోయినప్పుడల్లా మా కోసం ఈ మక్క కంక గారెలు చేస్తూ ఉంటుంది, మక్క కంకి గారెలు చేస్తుంది అన్నమాట. మా క్యూటమ్మ అంటే వీటిని కార్న్ అప్పాలు అని స్టైల్గా పేరు పెట్టిందండి. ఇదే అండి ఈరోజు నా వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ కోసం, స్నాక్స్ రెసిపీస్ కోసం షార్ట్స్ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉండండి.
రేపు మరో మంచి బ్లాగ్తో మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్.